కంచికి చెర్ల ఎక్కడ మానున్న, అవునా కాదు? ఎక్కడ కంచికి చెర్ల, ఎక్కడ అసలైన సిరిపురం, ఎంత దూరం అనుకున్నాం ఎప్పుడైనా? అది దేవుని యొక్క ప్రణాళిక. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఎన్నో చదువుకున్నారు, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు. నేను చేసుకునేటువంటి భర్త ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఆలోచనలు అమ్మాయికి. నేను చేసుకునే భార్య ఎలా ఉంటుంది, ఏం చదువుతుంది, ఎక్కడుంటుంది అనే ఆలోచనలు తనకుంటాయి. కానీ ఒక టైం వచ్చిన తర్వాత దేవుడు చక్కని సేవకుల ద్వారా లేదా కొంతమంది మధ్యవర్తుల ద్వారా, పెద్దల ద్వారా చక్కని ఆలోచన అనుగ్రహించి దూరంగా ఉన్న వీరిద్దరిని వివాహంలో ఏం చేస్తున్నాడు? చక్కగా దగ్గరగా చేస్తున్నాడు. చాలా మంది అంటారు వివాహంలో భర్త సగం భార్య సగం అంటారు. అలాగా సగం సగం కాదు. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే మీరిద్దరు ఏక శరీరం అనే మాట వాడాడు. ఇప్పుడు మీరేమో సపరేట్ మీ శరీరాలు. ఇప్పుడు వివాహమైన తర్వాత నుంచి మీ ఇద్దరు ఏంటి? ఒక్కటే. చంద్రిక అంటే ఆ చంద్రికలో నువ్వు కూడా ఉన్నావు. వంశీకృష్ణ అంటే వంశీకృష్ణలో చంద్రిక కూడా అంటే ఇద్దరు ఒకటే. హాఫ్ కాదు, హాఫ్ కాదు, ఇద్దరు కూడా ఒక్కటే అనే విషయాన్ని ప్రభు చెప్పాడు. అంటే ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండాలి, ఇద్దరు ఉద్దేశాలు ఒకేలా ఉండాలి. ఇద్దరు ఏది మాట్లాడుకున్నా ఇరువురు చక్కని సమాధానకరమైన మనస్సు కలిగి మాట్లాడుకోవాలి. వివాహం అవుతుంది, అయిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతోషాన్ని దొంగిలించడానికి అపవాదకుడు కాచుకుని కూర్చుంటాడు. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదామామలకు వివాహమైన తర్వాత వాళ్ళు సంతోషంగా జీవితాలన్నీ గడుపుతా ఉంటే వాళ్ళిద్దరిని ఎవరు చూస్తున్నారు? అపవాదం చూస్తున్నాడు. వాడికి యుక్తి ఉందంట. వాడు చాలా యుక్తి కలిగిన వాడు, అంటే చాలా తెలివితేటలు కలిగిన వాడు. వాడు చాలా వివేకంగా ఉంటాడు, వాడు చాలా ధైర్యంగా ఉంటాడు. వాడు ఎవరు సంతోషంగా ఉంటున్నారో ఆ సంతోషాన్ని దొంగిలించడానికి కాచుకుని కూర్చుంటాడు. ఎలా వస్తాడంటే ఆనాడు ఏదైనా తోటలో సర్పాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు వీళ్ళ సంతోషాన్ని పాడు చేయడానికి ఎవరో మనుషులు ఎంచుకుంటాడు అపవాది. ఆనాడు సర్పంలో దూరాడు, అంటే మనిషి లేరు కదా, ఎవరు వాళ్ళిద్దరే కదా. ఇప్పుడు మనుషులు ఉన్నారు కదా, మనుషుల్లో దొరుకుతాడు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా సఖ్యత కలిగి సమాధానంతో జీవిస్తూ ఉంటే ఒక 2 నెలలు 3 నెలలు లేదా ఒక 5-6 నెలలు హ్యాపీగా ఉంటారండి. ఈ 5-6 నెలలు అయిన తర్వాత అపవాది ఏం చేస్తాడు? ఎవరొకరిలో దూరి ఏం చిచ్చు పెడదామా,